నమస్తే, వెల్కమ్ టు S6 న్యూస్. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు పనిచేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రతి కుటుంబానికి తోడు నిలవాలి, వంట చెరుకు గ్యాస్ ఆర్థికంగా భారం కాకూడదని చెప్పని 500 రూపాయల కంటే అధికంగా భారమయ్యేటువంటి ఒక మొత్తం ఎంతైనా కానీ ప్రభుత్వం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయలకే సిలిండర్ అమలు చేస్తున్నటువంటి ఒక ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చెప్పని చెప్పక తప్పదు. అట్లా ఏదైతున్నదో ఇవాళ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటే వాస్తవం కూడా నేను అనుకుంటా బహుశా వాళ్ళ రాష్ట్రంలో 75% ఆఫ్ కన్స్యూమర్స్ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం పొందుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. 75% ఆఫ్ డొమెస్టిక్ కన్స్యూమర్సే ఆర్ గెట్టింగ్ ఏ ఫ్రీ పవర్. ఇప్పుడు ఏ విధంగా రైతాంగానికి అలాంటి రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించి ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం జరిగిందో రైతాంగానికి, ఇవాళ గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ కల్పించేస్తున్న ఘనత కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అని చెప్పక తప్పదట. గృహ నిర్మాణ కార్యక్రమం గత దశాబ్ద కాలం ఏదైతుందో అసలు గృహ నిర్మాణ కార్యక్రమం అనేది కనుమరుగైపోయింది. అటువంటి కనుమరుగైనటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాన్ని వల్ల 5 లక్షల రూపాయలతోని అర్హతకు అనుగుణంగా అంటే ఏదైతుందో అదేదో ఒక రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలులకి మాత్రమే కాకుండా అర్హత ప్రాతిపదికన ఎవరికైనా కానివ్వండి చెప్పి 360 డిగ్రీస్ యాప్ రూపొందించని చెప్పండి. ఆ 360 డిగ్రీస్ యాప్